హాయ్ అండి. ఒకే రకమైన దోశలు తినటం ఇష్టం లేకపోతే ఇలా నూడిల్స్తో దోశలు వేసుకొని తినండి. అబ్బా ఎంత బాగుందంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆహా అనాల్సిందే. మరి ఈ దోశల నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ నేను ఇప్పి నూడిల్స్ అనేది ఒకటి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సూజీ రవ్వ వేసుకొని ఒకసారి మెత్తగా పౌడర్ లెక్క గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ అనేది వేసేసి దోశల పిండి లెక్క ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటే నూడిల్స్ దోశల పిండి రెడీ అయినట్టే. పొయ్యి మీద పెనం పెట్టేసి కొన్ని వాటర్ అనేది వేసేసి క్లీన్ చేసేసి నూడిల్స్ దోశల పిండి ఈ పెనం మీద ఇలా స్ప్రెడ్ చేసేసి దాని మీద ఉల్లిపాయ, టమాటా సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసి పొటాటో చిప్స్ క్రష్ చేసేసి దీని మీద వేసేసి కొన్ని ఆయిల్ అనేది వేసేసి మంచిగా ఎర్రగా కాలిన తర్వాత ఇలా తీసేసి మళ్ళీ ఇంకో దోశ పెనం మీద అలానే స్ప్రెడ్ చేసేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు, ఆలు చిప్స్ క్రష్ చేసేసి వేసేసి కొన్ని ఆయిల్ అనేది వేసేసి దోశలు మన ఇంట్లో సరిపడా ఇలా చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలా నూడిల్స్ దోశలు వేసుకొని తింటే ఆహా అద్భుతం అనుకోండి. ఏ దోశల పిండి దీనికి సాటి రాదు. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది. ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చాలండి. ఉంటా మరి, బాయ్. బాగుంది. మా బాబు చూడండి టీవీ చూస్తూ తింటున్నాడు అనమాట. పిల్లలకి మీరు కూడా ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు తెలుసా. చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది, ముఖ్యంగా పిల్లల కోసం.